హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళటి మన ఛానల్లో టమాటో వంకాయ కర్రీ చూపిస్తున్నాను. చపాతీలో కానీ రైస్లో కలుపుకొని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా సింపుల్గా ఎక్కువ ఎఫర్ట్స్ లేకుండా సింపుల్గా ఇలా రెగ్యులర్గా చేసుకునే కర్రీ ఇది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అందుకోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 స్మాల్ ఆనియన్ ఇలా చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులో 3 మీడియం సైజ్ టమాటోస్ ఇలా చిన్నగా చాప్ చేసుకొని వెమ్మటే సాఫ్ట్గా కుక్ అవడానికి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టేసుకుందాము. ఇలా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత కర్రీ లీవ్స్ కొద్దిగా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనకి సరిపడే అన్ని వంకాయలు శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసిన తర్వాత ఇందులో వేసేసుకుంటున్నాను. వంకాయలు వేసి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసుకున్న ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కారం మొత్తం వంకాయకి పట్టేటట్టు ఒకసారి చక్కగా ఇలా మిక్స్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ ఇలా వదిలేసిన తర్వాత మనకి వంకాయ కుక్ అయ్యేటట్టుగా వాటర్ వేసుకోవాలి. మనకి గ్రేవీకి కూడా సరిపడని వాటర్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ కస్తూరి మేతి క్రష్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా పుదీనా చిన్నగా ఇలా చాప్ చేసుకొని వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాము. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మధ్యలో ఇలా ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఒక 15 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇలా ఒకసారి సాల్ట్ ఇంకా కారం మన స్పైసీకి తగ్గట్టుగా కారం ఒకసారి అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వంకాయలు సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. వంకాయలు ఇలా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇలా చపాతీలో తిన్న రైస్లో చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.